చాలా మంచి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు ఇలాంటి వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వారికంటే కూడా మించిపోయిన వాళ్ళు. నువ్వు ఖాళీగానే ఉండవు కదా, నువ్వు రా నా దగ్గరికి, నా డ్యాష్ పట్టుకో అనేసి వాడు పెడతాడు. అంటే ఎంత ఎంత కండ కావరం. దాన్ని నిన్న ఒక మాజీ మంత్రి పేరుని నాని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ తల్లికి ఫోన్ చేసి, ఏమీ కాదమ్మా, మీ బిడ్డకు మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేశాడు అతను, జగన్మోహన్ రెడ్డి సైన్యం అతను మాట్లాడింది తప్పు కాదు, మేము చూసుకుంటాము అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ పేరు నాని కొడుకు అదే ప్లేస్ లో ఉంటే ఈ విధంగా మాట్లాడతాడా? ఆ తల్లి అవతల వేడస్తా ఉంది, వేదన వెలుపుస్తా ఉంది, నా బిడ్డ ఏమవుతాడు అని. ఇతను వాళ్ళని సముదాయిస్తున్నాడు. మరి నీ కొడుకు దగ్గర పెట్టించచ్చు కదా, నీ కన్న బిడ్డల దగ్గర ఆ మాదిరి పెట్టించి మీకోసం పని చేపించచ్చు కదా. మీ కన్న బిడ్డల దగ్గర ఎంతసేపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు మీ పల్లకి మోయాలి, మిమ్మల్ని అడ్డం వేసుకొని మీకోసం విచిత్రమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళు రేపు జైల్లో పోయి శిక్ష అనుభవించి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటే మీరు పదవిలో ఊరేగలనా? నేను అందరినీ కోరుతున్నా, యువతనందరినీ కోరుతున్నా, వైసీపీలోనే కాదు, ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో అందరినీ కోరుతున్నా, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఎవరి కోసమో మీ జీవితాలను నాశనం చేసుకొని రేపు మీ వెనకంటి వచ్చే వాళ్ళు లేరు. దాంట్కి భాగమే నిన్న వర్రా రవీందర్ రెడ్డి అనే వాడిని తాడేపల్లి ప్యాలెస్ నుండి డైరెక్షన్ ఇచ్చి, జీవితాంతం మేమున్నాం, మీకు ఏమి ఇబ్బంది కాదు, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టు, నా తల్లి మీద పెట్టు, నా చెల్లి మీద పెట్టు, నా బాబాయ్ కూతురు మీద పెట్టు, ఏమి ఇబ్బంది లేదు, నేను చూసుకుంటామని చెప్పి రెచ్చగొట్టి పోస్టులు పెట్టించి ఈ రోజు అతను కట్టాలలో శిక్ష అనుభవిస్తా ఉంటే అతనికి సహాయం చేయలేని పరిస్థితి. సహాయం చేస్తే వీళ్ళందరూ కూడా లోపల పోతారు. అందుకే రేపో మాపో అతను అప్రూవర్ గా మారబోతున్నాడు. అప్రూవర్ గా మారిన తర్వాత అసలు మెయిన్ సూత్రధారులు బయటకు వస్తారులేండి. సూత్రధారులు, పాత్రధారులు అందరికీ కూడా బాజా బదింత్రీలతో వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లే సందర్భం వస్తుంది. దాంతో పాటు నేనేమంటాను, ఈ కేసులో సార్ సూత్రధారులు కూడా రావాలి, సూత్రధారులు కూడా ఖచ్చితంగా ఏదైతే శర్మిల గారు చెప్పారో అనకొండ కూడా బయట రావాలి సార్. ఇంకా జీవితంలో రాబోయే తరాల వారు, భవిష్యత్ తరాల వారు ఇలాంటి పోస్టులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదు అంటే అనకొండలందరూ కూడా బయట వచ్చి వాళ్ళకందరికీ శిక్ష పడితేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది. ఇదంతా ఒక ఎత్తు అయితే దృష్టి పెట్టాలి సార్. అవును, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇతను 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే ఇతను ఏం చేశాడు సార్? సొంత తల్లిని శీలాన్ని శంకించే విధంగా పోస్టులు పెట్టినటువంటి సైకోలకి ప్రభుత్వ సొమ్ము, ప్రజల